కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో పోలీసులు మరో 7గురిని అరెస్ట్ చేశారు. గత నెల 27వ తేదీన చిప్పగిరి గుంతకల శివార్లో జరిగిన చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్నచ గౌసియా, రాజేష్, సౌభాగ్య, గుమ్మనూరు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశామన్నారు. ఇదే కేసులో మరో 7గురిని రహదారిపై ఉన్న విడపనకల్ మండలం పెంచకలపాడు క్రాస్ వద్ద పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన 7గురిని డబ్బులు, ఇంటి స్థలాలు ఆశ చూపి గుమ్మనూరు నారాయణ సూచనతో గత నెల 27న ఉదయం గుంతకల్లులో పెద్దన్న ఇంటి వద్ద అందరూ సమావేశమై ఈ విధంగా హత్యలో చర్చించుకొని పథకం ప్రకారం చిప్పగిరి లక్ష్మీనారాయణను హత్య చేశారని పోలీసులు తెలిపారు. రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి మృతుడు లక్ష్మీనారాయణ హత్య కేసులో ఇప్పటికే మనం 2వ తారీఖున గౌసియా, రాజేష్ అండ్ సౌభాగ్యాలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరీ తిరిగి విచారించిన తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి తగినటువంటి ఆధారాలను బట్టి మనం నిన్న కూడా జయరాం గుమ్మనూరు నారాయణ అలియాస్ పచ్చార్లపల్లి నారాయణ అనేటువంటి వ్యక్తిని మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ గుర్తించి అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్ పంపడం కూడా జరిగింది. సో తదనుగుణంగానే మిగిలినటువంటి ముద్దాయిలను కూడా ఈరోజు ఉదయం మనకు 6 గంటలకు సమాచారం వస్తే 7 మంది ముద్దాయిలు మనకు పలానా ప్లేస్లో ఉన్నారని చెప్పేసేటువంటి ప్లేస్లో ఆధారం వస్తే మనం పెంచలపాడు క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ 7గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ యొక్క పాత్రను దీంట్లో కూడా నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేసి వారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఆ రోజు ఏదైతే మనం హత్యలో వాడి హత్య ఆయుధమైనటువంటి మన వేట గొడవల్ని కానీ లేదంటే ఇనుప పైపును కానీ ఎక్కడైతే పారవేశారో పోతూ ఉరవకొండకు పోతూ ఆ రోజు అంటే పారిపోయేటప్పుడు హత్య జరిగిన తర్వాత పారిపోయేటప్పుడు పోతూ ఒక చోట అంటే ఎవరికి కనబడుకోకుండా ఒక ముళ్ళ పొదల్లో వేసి పేరిపోయారు. ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ముద్దాయిలు తెచ్చి చూపిమని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఆయుధం మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. కనుగొన్న తర్వాత వాటిని స్వాధీనం చేసుకున్నాం. తద్వారా తర్వాత మళ్ళీ తిరిగి వారు చెప్పినటువంటి సాక్ష్యం ఆధారంగానే వాళ్ళు చెప్పినటువంటి లీడ్స్ ఆధారంగానే ఏదైతే ఆ రోజు హత్యలో వాడారో అంటే రవాణా కోసం ఒక మోటార్ సైకిల్ని కూడా వాడారు. రాము అనేటువంటి వ్యక్తి అంటే కాపు కాయడానికి అక్కడ లక్ష్మణ యొక్క రాకపోకలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాజేష్కు, మేకల శ్రీనివాసులకు ఇవ్వడానికి తిరిగి హత్య తర్వాత పారిపోయేటప్పుడు 3 వెళ్ళారు మోటార్ సైకిల్లో తిరిగి రిటర్న్ కూడా. సో ఆ వాడినటువంటి పల్సర్ బైక్ను కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఈ 7 మంది ముద్దాయిలు మేకల శ్రీనివాసులు కావచ్చు, ట్రిప్పర్ డ్రైవరు సారాయి పెద్దయ్య ఇతనే ప్రధాన నిందితుడుగా మనకు తేలింది. ఎందుకంటే ఆ రోజు పడిన తర్వాత మేకల శ్రీనివాసులు టిప్పర్తో గుద్దిన తర్వాత పడిపోయింది. బట్ పక్కనే ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి సారాయి పెద్దయ్య, గోవిందు, మనోహర్ అనేటువంటి వ్యక్తులు వచ్చి చూసుకొని వడ్డీ నవీన్ తలుపులు పగలగొడితే అంటే ఇనుప పైపుతో పగలగొడితే పెద్దయ్య కూడా కత్తితో అతన్ని మృతుడు లక్ష్మణాన్ని పలుమార్లు నరకడం జరిగింది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పబ్లిక్ ఇంకా ఎక్కువ అవుతున్నారు, పాసర్స్ రోడ్డు మీద పోయేవాళ్ళని చెప్పేసి అన్న తర్వాత 3 మోటార్ సైకిల్ మీద పారిపోతే మిగతా ఒక 5 మంది దీంట్లో కారులో పారిపోయారు. సో మనం ఇంతకుముందు అరెస్ట్ చేసినాం కదా. ఈరోజు ఉన్నటువంటి మిగిలినటువంటి ఏదైతే ఉన్నారో 7 మంది ముద్దాయిలని మనం ఈరోజు అదుపులోకి తీసుకొని మేకల శ్రీనివాసులు, సారాయి పెద్దయ్య, బోయ గోవిందు, బోయ రాము అంటే కర్రె రాము ఇతనే మన మోటార్ సైకిల్ వాడుకొని సమాచారం అందించిన వ్యక్తి. వడ్డే నవీన్ ఇనుప పైపుతో అద్దాలు పలుకొట్టిన తర్వాత మళ్ళీ తల మీద కొట్టినటువంటి వ్యక్తి. జీర్ల ధనుంజయ, దొడ్ల మనోహర్ వీళ్ళు మన వైటీ చెరువు గోవింద్తో పాటు రోడ్డు మీద ఎవరు రాకోకుండా జనాలని అక్కడికి అడ్డుకున్నటువంటి వ్యక్తులు. సో ఈరోజు మనం ఈ 7 మందిని కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టుకు పంపుతా ఉన్నాం. ఈ కేసులో తదుపరి మనకు మెడికల్ రిపోర్ట్స్ కానీ మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఆధారంగానే వచ్చేటువంటి దాన్ని బట్టి కేసు స్ట్రెంథన్ చేసి తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మన కోర్టులో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. థ్యాంక్ యూ అమ్మా.